నేను ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా మహాదేవపురం వచ్చాను. ఇక్కడ వేణుగోపాల స్వామి, ఉమామహేశ్వర స్వామి దేవస్థానం ఉందని చెప్తున్నారు. ఎంతో చరిత్ర కలిగింది అని కూడా చెప్తున్నారు. మరి చరిత్ర ఏంటో, అదే విధంగా స్వామి వారి యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం పదండి. మొత్తానికి నేను వేణుగోపాల స్వామి ఆలయానికి వచ్చా. ఈ ఆలయ చరిత్ర కనుక చూసుకుంటే 600 సంవత్సరాల నాటి ఆలయ చరిత్ర ఉందని చెప్తున్నారు. ఇక్కడ అక్కన్న మాదన్న టైంలో కాకతీయుల కాలం నాటి నమూనాతో ఈ ఆలయాన్ని నిర్మించారు అంట. అది కూడా అసంపూర్తిగా మిగిలిపోయిందంట. అసలు ఎందుకు అసంపూర్తిగా మిగిలిపోయింది, అసలు ఈ ఆలయ చరిత్ర ఏంటి, వేణుగోపాల స్వామి కాకుండా ఇంకా ఎవరెవరు ఉన్నారేంటో పదండి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. లోపల చూస్తే గనక చాలా ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. చాలా విశాలంగా ఉంది ఆలయము. ఇక్కడ కొంచెంసేపు కూర్చొని ధ్యానం చేసుకుంటే, మెడిటేషన్ చేసుకుంటే మనసుకైతే చాలా ప్రశాంతత దొరుకుతుందని చెప్పొచ్చు. ఇక్కడ రావి చెట్టు ఉంది. రావి చెట్టు కింద ఇక్కడ నాగేంద్ర స్వామి పడగలు కూడా ఉన్నాయి. మంగళవారం పూట వచ్చి చాలామంది ఇక్కడ పాలతో అభిషేకం చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారికి పాలాభిషేకం చేసుకుని వెళ్తూ ఉంటారు. అంటే పిల్లలు పుట్టిన వాళ్ళు, లేకపోతే ఏమన్నా నాగేంద్ర స్వామి ఇట్లా దోషాలు ఉన్న వాళ్ళు ఇట్లా ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారని ఇక్కడ వారు చెప్తున్నారు. ఇంకా ఇక్కడ హనుమాన్ ఉన్నారు. ఆ తర్వాత వేణుగోపాల స్వామితో పాటు ఇంకా శివాలయం కూడా ఉంది అంటున్నారు. ఇంకా లోపలికి వెళ్ళి ఏమేమి స్వామి వాళ్ళు ఉన్నారో కూడా చూద్దాం పదండి. ఇక్కడ హనుమాన్ కూడా ఉన్నారంట. హనుమాన్ ఇక్కడ క్షేత్ర పాలకుడు అని చెప్తున్నారు. అక్కడ స్వామివారిని కూడా దర్శించుకుందాం పదండి. ఓం శుభే శోభన ముహూర్తే అద్య బ్రాహ్మణైత ప్రార్థే శ్వేతవరః కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమోపాజంభూదీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ శ్రీశైల ఈశాన్యపదే అసి అస్మిన్ వ్యవహారిక నామ సంవత్సరే శ్రీ విశ్వావసు నామ సంవత్సరే ఉత్తరాయణే వర్ష ఋతౌ శ్రావణ మాసే శుక్లపక్షే శుభయోగే శుభకరణ ఏవం గుణ విషయ విష్టాయామస్యాం శుభైదౌ శ్రీమాన్ శ్రీమతా గోత్రః సకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ భయాయురారోగ్య ధర్మార్థ కామ్యమోక్య చతుర్విధ మనో వాంఛిత ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధ్యర్థం. నమస్తే అండి. జై శివన్. హనుమాన్ కూడా ఇక్కడ క్షేత్రపాలకుడు అని చెప్తున్నారు. క్షేత్రపాలకుడు ఇక్కడ ఆంజనేయ స్వామి. నా పేరు శ్రీమన్నారాయణాచార్యులు. నేను ఇక్కడ ప్రధాన అర్చకుడిని, వేణుగోపాల స్వామి దేవస్థానం. ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి వారు. భూమిలో నుంచి దొరికినటువంటి వాడు, ఆయన్నే ప్రకటించుకున్నాడు, నేను ఇక్కడ ఉన్నాను, నాకు క్షేత్రపాలకుడు అని చెప్పి. దీనికి సంబంధించిన గుడి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ పెద్ద గుడి ఉంది ఒకటి. ఆ గుడి క్షేత్రపాలక ఆంజనేయ స్వామి. అందులో భాగంగానే ఈ స్వామివారు ఇక్కడ దొరికితే ఈ గుడి కట్టించి ఇక్కడ పెట్టాం అనమాట. అక్కడ పెట్టుకున్న వాళ్ళు ఇక్కడ దండం పెట్టుకుని పోతారని చెప్పేసి. సర్వ విధాలుగా మనం ఎట్లయితే ఇక్కడ వచ్చి దండం పెట్టుకుని పోతున్నామో మళ్ళీ మన ఇంటి పోయేంత వరకు కూడా ఈ స్వామివారు రక్షిస్తూనే ఉంటారు మనని అని చెప్పడానికి పురమాయించుతారు స్వామివారు. వేణుగోపాల స్వామివారు పురమాయిస్తారు అన్నమాట. వెళ్ళు వాళ్ళని డ్రాప్ చేసినా అని చెప్తారు అనమాట. అలాంటి స్వామివారు ఇక్కడ వేంచేస్తున్నారు. ఈయనకి నిత్య పూజలు జరుగుతాయి, ఆరాధనలు అన్ని జరుగుతుంటాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రథమ పీఠ వేస్తాం కూడా. 600 సంవత్సరాల చరిత్ర అని చెప్తున్నారు కదా, ఈ స్వామివారు వెలిసి కూడా 600 అంతే కదా. క్షేత్రపాల స్వామివారు వచ్చిన సంబడి క్షేత్రపాలకుడు వస్తారు కదా, ఉంటేనే క్షేత్రం అవుతుంది. అవును, గుడి అయిపోతుంది. లేకుంటే క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ఉన్నారంటే ఈ క్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటారన్నమాట. ఇలాంటి అన్యాయం జరగకుండా ఇది జరగకుండా అని చెప్పి చేసేవారు. అలా జరిగిందే ఈ కార్యక్రమం. ప్రతి మంగళవారం స్వామివారికి యథావిధిగా మనం ఏం చేయాలి, మనం చేయాలి కదా. ఎంత స్వామివారు ఉన్నా సరే క్షేత్రపాలకుడు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ మంగళవారాలు, శనివారాలు బ్రహ్మాండమైన పూజలు పురస్కారాలు జరుగుతాయి. అందులో భాగంగా మనకి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అంటామా. అందులో స్వామివారికి పెద్దపీట వేస్తాం అన్నమాట. ఇక్కడ ఆయన ఉంటేనే కదా ఈ బ్రహ్మోత్సవం సరి జరిగేది. ఏమంటే గొడవలు జరిగిపోతాయి. అలా కాకుండా స్వామివారిని కాపాడుతుంటారు అని చెప్పారు. రైట్. ఇక్కడ హనుమాను క్షేత్ర పాలకుడు అని చెప్తున్నారు. ఇక్కడ స్వామివారికి పెద్దపీట వేశారని చెప్తున్నారు. ఇక్కడ చాలా మంది భక్తులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అమ్మ నమస్తే. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ ఆలయానికి? మేము చాలా కాలం నుంచి వస్తున్నాము. ప్రశాంతతకి మారుపేరుగా ఉంటుంది ఈ ఆలయం. చాలా బాగుంటుంది.
ఎప్పుడు ఎక్కడి నుంచైనా గాలి వీస్తూ ఉంటుంది. దాని ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఉంటుంది. వందల నాటి గుడి అని మాకు చరిత్ర చదివితే తెలిసింది. తర్వాత ఈ పూజారి గారి వల్ల కూడా ఇక్కడ మంచి సేవలు అందుతున్నాయి. ఆయన వల్ల భక్తులు చాలా మంది ఇక్కడికి రాగలుగుతున్నారు. ఆయన రప్పిస్తున్నారు దేవుడి కోసం. ఇక్కడ ఇన్ని సంవత్సరాలు కలిగిన చరిత్ర అని చెప్తున్నారు. ఇంతకుముందు పూజారి గారు చెప్పిన, మీరు ఎప్పటి నుంచో వస్తున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ స్వామివారు కోరిన కోరికలు కూడా తీర్చుతారు. కోరికలు తీర్చితే మనశ్శాంతి ఉంటుంది. ఎన్ని బాధల్లో వచ్చినా సరే ఆ బాధలు విముక్తి అవుతాయని భక్తులకి నమ్మకం. మీరు ప్రతిరోజు వస్తారా? ప్రతిరోజు అంటే బాబు తీసుకొస్తాడు. ఇక్కడ సదుపాయం లేదు, ముఖ్యంగా భక్తులకి సదుపాయం లేదు రావడానికి. సదుపాయం ఉంటే అవకాశం ఆర్టీసీ వాళ్ళు ఏమైనా బస్సు ఫెసిలిటీ పెట్టినట్టయితే తప్పకుండా వస్తారు ఇలాంటి ఆలయాలకి. ఇలాంటి ఆలయాలు సిటీలో ఎక్కడా దొరకవు. కాబట్టి ఆర్టీసీ వాళ్ళు ఏదైనా మంచి సదుపాయం కల్పిస్తే. రైట్. ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా చెప్తున్నారు, ఇక్కడికి వస్తే మెయిన్గా మనశ్శాంతి దొరుకుతుంది అని చెప్తున్నారు. ఇంకా సదుపాయాలు లేక కొంతమంది రాగలుగుతున్నాం దగ్గరలో ఉన్న వాళ్ళు. అదే గనక సదుపాయాలు ఉంటే గనక లేదు. ఈ బలానా గుడి మహాదేవ్ కూడా తెలియదు, భక్తులు వచ్చే అవకాశం ఉందని కూడా ఇక్కడ చెప్తున్నారు. పూజారి గారు, మనం క్షేత్రపాలకుని దర్శించుకున్నాం. అసలు ఈ ఆలయం చూస్తే ఇంతకుముందు అమ్మ చెప్పినట్లు చాలా ప్రశాంతంగా ఉంది, చాలా విశాలంగా ఉంది. మెయిన్గా అసలు ఇది ఎన్ని ఎకరాల స్థలము ఏంటి అసలు ఈ స్థల పురాణం చెప్పండి. ఇది 4 ఎకరాల స్థలంలో మన దేవాలయం నిర్మించబడింది. అందులో ఈ స్వామికి సంబంధించిందే కాబట్టి అందులో ఒక దాంట్లోనేమో రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి వారు, రెండో దాంట్లోనేమో శివాలయం ఉంది, మూడో దాంట్లోనేమో అమ్మవారి విగ్రహం ఉందన్నమాట, పార్వతీ అమ్మవారి విగ్రహం. అంటే మన పార్వతీ అమ్మవారిని ఎందుకు సపరేట్ పెట్టినంటే ముత్తైదుల్లో పెద్ద ముత్తైదు కాబట్టి ఆమెకి ఇచ్చారన్నమాట ఛాన్స్ అక్కడ అన్నమాట. కాబట్టి ఈ 3తో విలసిల్లుతూ ఉంటుంది. 4 ఎకరాల స్థలంలో వీళ్ళు అందరూ స్వాములు, శివయ్య కానీ, మన వేణుగోపాల స్వామి కానీ, అమ్మవార్లు కానీ తిరగడానికి అనుకూలమైన ప్లేస్ అనమాట ఇది. వాళ్ళు అనుకుంటారు కదా ఇల్లు కట్టగానే ఉందని, అంత మంచి ప్లేస్ అనమాట ఇక్కడ వాళ్ళ తగ్గట్టు. ఇప్పుడు ఇంత ముందు చెప్తున్నారనమాట, ఇంకా ఇక్కడ వెసులుబాటు ఉంటే ఇంకా ఎక్కువ మంది వచ్చే వాళ్ళు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ బస్సు ఫెసిలిటీ ఉంది కానీ పొద్దున మన పిల్లలు ఊళ్ళో ఉన్న పిల్లలకి తీసుకుపోవడానికి కానీ మళ్ళీ 4 సార్లు తిరగడానికి కనిపించేంత లేదు. కాబట్టి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు రాలేకపోతారన్నమాట, వెహికల్ తీసుకొని రావాల్సిన అవసరం ఉంటుంది. మేము అన్నీ అర్జీ పెట్టుకుంటున్నాం. మా పెద్దలు కూడా చెప్పినారు ఏమని, ఒకటి మాకు ఇంకో 2 బస్సులు ఎక్కువ వేస్తే బాగుంటుంది, వచ్చే భక్తులకి లోపలికి వచ్చి మళ్ళీ దండం పెట్టుకొని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు అని చెప్పేసి అర్జీ పెట్టినారు. ఇంకా అది అండర్ ప్రాసెస్, అది ఎప్పుడు అవుతుంది అనేది ఇంకా మాకు తెలుసు కదా. గవర్నమెంట్ అంటే వాళ్ళు మెల్లిగా చేస్తారు కానీ పక్కా చేస్తారన్నమాట. అందరూ తగ్గట్టుగానే మరి ఎక్కడైతే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, మన ఈ గుడికి అపారమైన సేవ చేసినటువంటి వాళ్ళు అనమాట. ఈ స్లాబ్ వేసింది, ఇదంతా ఇత్యాది చేసింది కూడా ఆయన్నే. ఇదంతా రీసెంట్ కాలంలో చేసి ఆయన అన్నారన్నమాట, ఇట్లా దుమ్ము ఉంటే మంచిగా ఉండదు కదా, స్వామి కాళ్ళు గుచ్చుకుంటాయేమని చెప్పేసి వారు అడగగానే ఏర్పాటు చేసేసి ఇంత మంచి ఏర్పాటు చేశారన్నమాట ఈ స్లాబ్ అనమాట. అంటే పాలకులు పట్టించుకుంటున్నారు కానీ అండర్ ప్రాసెస్ కాబట్టి టైం పడుతుందేమో అని నా ఉద్దేశం. ఇప్పుడు 600 సంవత్సరాల నాటిదని చెప్తున్నారంటే ఇక్కడ ఈ రాతి కట్టడం ఇదంతా చూస్తే అప్పట్లో కాకతీయుల కాలంలో అన్నట్లు కనిపిస్తుంది, కానీ చుట్టూ అంతా చూస్తే రీసెంట్ గా అభివృద్ధి చెందినట్లు అనిపిస్తుంది. మన గుడి ఆ కాలం నుంచి ఉన్నది, 600 years అబౌవ్ టెంపుల్. కాకపోతే ఏమంటే ఈ అప్పుడు ఆ కాలంలో ఇంత పెద్దగా ఏమి ఉండేది కాదు కాబట్టి ఈ మొత్తం గుడి మొత్తానికి సున్నం జాజులు అలంకారం చేసేవాళ్ళు. సున్నం జాజు దీపాలు పెట్టేవారు. ఇప్పుడు ఇక్కడ దీపాలు పెట్టేవారు అనమాట. దీపాలు పెట్టేసి ఆ దీపాల వెలుగుల్లో బ్రహ్మోత్సవాలు చేసేవారు అనమాట. ఇక్కడ ఆ సందర్భంలో ఉన్నప్పుడు ఒక ఇంతమంది మేరకు అనమాట సున్నం మొత్తం కలిపి. దాన్ని క్లియర్ చేయడానికి ఎవరు లేకుంటే అప్పుడు మనం ఒక 7 years బ్యాక్ ఒక దాతను పట్టుకొని శాండ్ బ్లాస్టింగ్ చేస్తారన్నమాట. దీనికి చేస్తే అది స్ప్రేతో పోతే మొత్తం ఏటు మన ఒరిజినల్ పిల్లర్ తయారవుతాయి అనమాట. అలా చేయడం జరిగింది ఇక్కడ. మనం మొత్తానికి ఇప్పుడు కొత్త గుడిలా కనబడుతుంటుంది. అవును, అట్లానే కనిపిస్తుంది. మనం మొత్తానికి వేణుగోపాల స్వామి వారి దగ్గరకు వచ్చేసాము. స్వామివారిని దర్శించుకొని మిగతా విశేషాలు మాట్లాడుకుందాం పదండి. మనం వేణుగోపాల స్వామి వారిని దర్శించుకున్నాము. ఇప్పుడు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. వారు కోరుకున్న కోరికలు తీరాయని
భక్తులు చెబుతున్నారు, వారి మాటల్లోనే విందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను ఈ గుడికి 3 నుంచి 4 ఏళ్ల నుంచి వస్తున్నానండి. నేను పోయిన సంవత్సరమే నా చదువు పూర్తి చేసుకున్నాను. ఫారెన్ వెళ్ళాలని ఎప్పటి నుంచో నాకు ఆశ ఉండేది. అందుకని ఇక్కడ కోరుకున్నాను వీసా రావాలని చెప్పి. ఇక్కడ కోరుకున్న 2 నుంచి 6 నెలల లోపలే నాకు నా వీసా లభించింది. ఇంకా ఈ గుడి కానీ చాలా చాలా బాగుంటుంది. ఇది 600 ఏళ్ళు 100 ఏళ్ల క్రితం నుంచి ఉందని నేను విన్నాను. ఈ ఆర్కిటెక్చర్ కానీ ఏదైనా కానీ చాలా ప్లెజెంట్ గా పీస్ఫుల్ గా ఉంటుంది. ప్రతి ఆదివారం నేను నా కుటుంబం అందరం తప్పనిసరిగా వస్తాము. ఒక్కసారి మిస్ అయినా కూడా మనసంతా ఎందుకు మిస్ అయ్యానా అన్నట్టు అనిపిస్తుంది. కానీ చాలా బాగుంటుంది. నేను ఒకటే చెప్తాను అందరికి, ఈ గుడికి తప్పనిసరిగా రావాలి. వస్తే వాళ్ళకు కూడా ఒక ఆనందము అన్ని కలుగుతాయి. స్వామివారిని దర్శించుకుంటే మానసిక ఆనందంతో పాటు కోరిన కోరికలు కూడా తీరుతాయని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. మరికొంతమంది కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా? మ్యామ్ మేము లాస్ట్ వీక్ వచ్చాను. ఫస్ట్ టైం మేము లాస్ట్ వీక్ వచ్చాను. ఓకే. సో పంతులు గారు చెప్పారు ఇట్లా ఇక్కడ వస్తే మేము ప్రే చేస్తాం, అది ఫుల్ఫిల్ అవుతుంది. మా పిల్లలు ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాశారు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దేర్ రిజల్ట్ వచ్చింది. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద కౌన్సిలింగ్ అండ్ సీట్. సో ఇప్పుడు వచ్చి ఇక్కడ ప్రే చేశాను. అది అండ్ వి ట్రస్ట్ బిలీవ్ ఉంది, అది ఖచ్చితంగా వస్తుంది. అంటే స్వామివారి దగ్గరికి ఒకసారి వస్తే మళ్ళీ మళ్ళీ రావాలి అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. సో మిగతా వాళ్ళతో కూడా మాట్లాడదాం. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారండి? మేము కూడా మా వైఫ్ ఓకే ఓకే. అంటే లాస్ట్ 1 వీక్ లాస్ట్ టైం వచ్చాము. మళ్ళీ ఈసారి మళ్ళీ ఒకసారి వచ్చి ప్రే చేద్దామని వచ్చాము. ఎందుకంటే చాలా పాత గుడి, అరౌండ్ 600 years పాతది. మీకు ఆ నమ్మకం కలిగేవాటే కదా మళ్ళీ మళ్ళీ వస్తుంది. కరెక్టే. ఎందుకంటే చాలా ప్రెసెంట్ గా మనకు చాలా భక్తి ఇది కలుగుతుంది. ఇక్కడ వస్తే పీస్ఫుల్ గా ఉంటుంది. కానీ ఏంటంటే అందరికి తెలియదు ఈ గుడి ఇక్కడ ఉన్నట్టు, కానీ ఎవరికి అంత కరెక్ట్ గా తెలియదు. మనము ప్రచారం చేయాలి. మీ తరఫు నుంచి మీరు కూడా చేస్తే బాగుంటుంది. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారండి? దాదాపు 4 ఏళ్ళ ముట్ట వస్తున్నాను. 4 సంవత్సరాల నుంచి వస్తున్నారు. ఇంతకుముందు రెగ్యులర్ గా వచ్చాను, రోజు వచ్చేవాడిని. ఇప్పుడు ఆదివారం వస్తున్నాను. ఇక్కడ మెయిన్ ఈ గుడిలో పంతులు గారు చాలా బాగా జనాలకి గుడి గురించి కానివ్వండి, దీని ప్రతిష్ట గురించి కానివ్వండి, ఏమైనా కోరికలు ఉంటే ఎలా కోరుకోవాలనేది కూడా ఆయన బాగా చెప్తారు. సో ఆయన మ్యాక్సిమం ఆయన వల్లనే 4 ఏళ్ల మట్టి ఇక్కడ రాగలుగుతున్నాను. ప్రోత్సాహం బాగుంటుంది భక్తులకి. ఇప్పుడు గుడి వాతావరణం కానీ, గుడి ఒక డిసిప్లిన్ కానీ చాలా నీట్ గా పెడతారు. ఇక్కడ మెయిన్ ప్రతి ఆదివారం ఇంతకుముందు అన్నదానం చేసేవాళ్ళు. లాస్ట్ ఇయర్ కృష్ణాష్టమికి చాలా బాగా చేశారు ఇక్కడ. లాస్ట్ ఇయర్ ఇక్కడ పల్లకి సేవ చేశారు, ప్లస్ అన్నదానం చేశారు. ఈ ఇయర్ కూడా చాలా బాగా జరుగుతుందని ఆకాంక్షిస్తున్నాం. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటూ అంటే ఇక అసలు ఈ స్థలంలోకి అడుగు పెడితే చాలు ఆటోమేటిక్ గా మనశాంతి వస్తుందని కూడా చెప్తున్నారు. అదే విధంగా కోరిన కోరికలు తీరాయి, ఒకసారి వస్తే మళ్ళీ మళ్ళీ ఎప్పుడు ఆ స్వామివారిని దర్శించుకోవాలా అని అనిపిస్తుందని కూడా ఇక్కడ భక్తులు చెప్తున్నారు. మనం వేణుగోపాల స్వామి ఆలయంలోకి వచ్చాము. ఏంటండి ఈ మండపం యొక్క చరిత్ర ఏంటి? ఎందుకంటే కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. దీన్ని రంగమంటపం అంటారన్నమాట. ఈ మంటపంలోనే స్వామివారి కళ్యాణం జరిగినా సరే, ఎవరన్నా ఆరంగేటం డాన్స్ చేస్తుంది అని స్వామికి అంకితం ఇవ్వాలనుకున్నా గానీ ఈ మంటపాన్ని అంత సామాన్యంగా దీన్ని తొక్కలేము. దీనికి అక్కడ బొడ్డు ఉంది, ఆ కేంద్రం అక్కడ ఉంటుంది అనమాట. అక్కడ కూర్చొని మనము స్వామిని మనం ఏం అడగాలనుకున్నా చెప్పేసుకుంటే ఆటోమేటిక్ గా SMS పోద్ది అనమాట స్వామికి. ఈ మంటపానికి విశిష్టత ఇక్కడ కూర్చొని మనము ఆ స్వామిని చూస్తూ కళ్ళు మూసుకున్నామంటే స్వామిని మమేకమవుతాం. కింద యంత్రం ఉంది, ఆ యంత్ర ప్రభావంతో పనిచేస్తుందన్నమాట. ఇక్కడ ఆరంగేట ఎవరైనా డాన్స్ చేసి నేర్చుకున్న వాళ్ళు స్వామికి అంకితం ఇద్దామన్నా సరే వస్తుంది, కళ్యాణం చేసినా సరే ఏ ఫలితం కళ్యాణం దగ్గర. అందుకని ఈ రంగమంటపం అంటారన్నమాట. 4 భుజాలతో ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఇందులో సామాన్యంగా ఎవరు నడవాలని ట్రై చేయరు ఎక్కువ వరకు, ఎందుకంటే ఈ మంటపం పవర్ అట్లాంటిది అన్నమాట. అందులో అది ఇంకా యంత్ర ప్రభావం ఎక్కువ ఉంటుంది అక్కడ. అక్కడ మనం నడుద్దామని నడవలేరు అన్నమాట. అలాంటి సిచ్యువేషన్ జరిపేస్తుంది అన్నమాట. అది
మీరు చెప్తుంటేనే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ ఆర్కిటెక్చర్ కూడా చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే 600 సంవత్సరాల నాటి చరిత్ర అని చెప్తున్నారు. ఇప్పుడు ఉందంటే ఆ యంత్రం ఏంటి, అదేంటి, ఇదేంటి అని చూస్తారు. కానీ అప్పుడు అంత ఏమీ మనకి సైన్స్ అంత ఇప్పుడు అంత డెవలప్ అవ్వలేదు అప్పట్లో. సో ఈ ఆలయ యొక్క చరిత్ర ఏంటి, ఇంత గొప్ప ఆర్కిటెక్చర్ గురించి కూడా చెప్పండి. ఇది కాకతీయుల కాలంలో కట్టించే గుడి. ఒక పిల్లరు 6 ముక్కలతో ఉంటుంది. మనతో పాటు ఆలయ ఈవో వెంకటేష్ గారు ఉన్నారు. అసలు ఈ ఆలయ యొక్క అభివృద్ధి గురించి కూడా తెలుసుకుందాం. నమస్తే వెంకటేష్ గారు. ఏంటి ఈ ఆలయం గురించి ఏం చెప్తారు, అభివృద్ధి పనుల గురించి ఏం చెప్తారు? చాలా బాగా చేశారు. అసలు ఈ దేవస్థానం అతి పురాతనమైన దేవస్థానం. సుమారు 600 సంవత్సరాల క్రితం రామదాస్ మేనమామలైన అక్కన మాదనలచే నిర్మాణం చేయబడి అసంపూర్తిగా రామదాస్ను అరెస్ట్ చేయటం వల్ల మధ్యంతరం వదిలిపెట్టి వెళ్ళారు. అప్పటి నుంచి నేటి వరకు ఈ దేవస్థానం దినదిన భక్తుల ఆర్థిక సహకారంచే, ప్రభుత్వ సహకారంచే దినదిన అభివృద్ధి చేస్తున్నాం. ఇంకా చాలా చేయవలసింది. దాదాపు ఈ టెంపుల్ రాయి కట్టడితో చేయాలని సంకల్పము. దానికి సుమారుగా ఒక 40 కోట్ల వ్యయం అవుతుంది. దానికి గవర్నమెంట్ ద్వారా భక్తుల ద్వారా ప్రతిపాదనలు పంపాము. ప్రస్తుతం నడుస్తుంది. మీరు ఏం ఆశిస్తున్నారు భక్తుల దగ్గర నుంచి? ఏం ఆశిస్తున్నారు? జనం అంటే వెసులుబాటు ఉంటే చాలా బాగా వచ్చే వాళ్ళమని కూడా ఇంతకు ముందు భక్తులతో మాట్లాడితే చెప్తున్నారు. సరైన వాహన సౌకర్యాలు ఇక్కడ లేవు, బస్సెస్ లేవు, దానివల్ల ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఆలయానికి రాలేకపోతున్నామని చాలా బాధపడుతున్నారు సందర్భం అయితే మేము చూసాం. భక్తులు మాత్రం చాలా వరకు చెప్పారు వాహన సౌకర్యం కానీ రోడ్డు సౌకర్యం లేదని. అడిగితే ప్రభుత్వ సహకారంతో కొండమడిగి రోడ్ నుంచి డబుల్ రోడ్డు దేవస్థానం వరకు రోడ్డు వేయించడం జరిగింది. ప్రభుత్వం వారి నుంచి బస్సు సౌకర్యం కోసం అడిగితే ఇక్కడ ప్యాసింజర్స్ ఎక్కువ రావట్లేదని చెప్పి మధ్యలో ఒక బస్సు అయితే నడిపిస్తున్నారు. ఇంకా కావాలని కోరుతున్నాం. భక్తుల సౌకర్యం కోసం ప్రైవేట్ వెహికల్స్ దేవస్థానం నుంచి ప్రొవైడ్ చేయాలని అనుకుంటున్నాము. భక్తుల ఆర్థిక సహకారంతో ఒక వెహికల్ తీసుకొని కమాన్ నుంచి ఇక్కడ దాకా చేయాలని సంకల్పం అయితే ఉంది. ప్రస్తుతం ప్రతిపాదనలు నడుస్తుంది. అంటే ఇక్కడ భక్తుల కొరత కూడా కొంచెం తక్కువగా ఉంది. అంటే మనం ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నట్లు ఇక్కడ పూజా కైంకర్యాలకు సంబంధించిన వీటి కూడా ఇబ్బంది అయితే ఏం లేదు కదా? ఇక్కడ పూజా కైంకర్యాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. మా దేవస్థాన అర్చకులు క్రమం తప్పకుండా నిత్య ధూప దీప నైవేద్యాలు క్రమం తప్పకుండా శాస్త్ర ప్రకారంగా స్వామివారికి ప్రతినిత్యం చేయొచ్చు. రైట్. మేము కూడా ఆశిస్తున్నామండి మా ఏబిఎన్ తరపు నుంచి భక్తులు ఎక్కువ సంఖ్యలో మా కోరిక కూడా ఏంటంటే మీ ఛానల్ ద్వారా ఈ దేవాలయం ప్రాముఖ్యత గురించి అందరికీ ఆసియాఖండంలో చతుర్భుజాలతో వెలిసిన స్వామి ఈ స్వామి ఎక్కడ లేరు. రుక్మిణి సత్యభామ సమేతంగా వెలిసిన స్వామివారు. ఈ స్వామికి దేశం నలుగుల నుంచి రావాలని, ఈ దేవాలయాన్ని వచ్చి దర్శించుకొని స్వామివారి అనుగ్రహం పొందాలని సమస్త భక్తజనులందరినీ కోరుతున్నాం మీ ఛానల్ ద్వారా. మేము కూడా ఇంకా ఈ ఆలయం ఇంకా అభివృద్ధి చెందాలని మేము కూడా కోరుకుంటున్నాం. నమస్తే. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారండి ఈ దేవస్థానానికి? మేము ఇక్కడికి చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాము. మేము ఇక్కడనే అసలు మా ప్రస్తుతం ఉంటున్న ఊరు ఒకప్పుడు మా గ్రామ పంచాయతీలోనే ఉండేది, నెమరగుంల గ్రామ పంచాయతీ. ఈ మాలపురం గ్రామ పంచాయతీ అయిన తర్వాత నుంచి కూడా మేము ఇక్కడికి ప్రతి సంవత్సరము శివరాత్రి బ్రహ్మోత్సవాలకి వస్తుంటాము. అట్లాగే ఒక 2 సంవత్సరాల నుంచి మాత్రం ప్రతి సోమవారము ప్రతి శనివారము వస్తున్నాము. ఇప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది ఈ స్వామివారిని దర్శించుకోవడం వల్ల. నాకు ఇక్కడ స్వామివారి నుంచి ఒక రక్ష కట్టుకున్నందుకు నాకు ప్రభుత్వ ఉద్యోగాలకు మంచి అవకాశాలు వస్తున్నాయి. నేను ఈ మధ్యనే డిగ్రీ లెక్చరర్గా మంచి అవకాశం నాకు లభించింది. ఈ స్వామివారి అనుగ్రహం మా మీద చాలా వరకు ఉన్నది. మీకేమనిపిస్తుందండి స్వామివారి దర్శించుకున్న తర్వాత? మా పెళ్ళైన 7 years నుంచి మేము ఇక్కడ వస్తున్నాం. ఎవ్రీ శివరాత్రి నెక్స్ట్ డే వస్తాం. ఇక్కడ అంతా మంచిగా ఉంటుంది టెంపుల్లో. మేము కోరుకున్న కోరికలు అన్నీ ఇక్కడ నెరవేరుతాయి. స్వామివారు మాకు ఎగ్జామ్స్కి ముందు రక్ష కడతారు 15 days. ఆ రక్ష వల్ల అయితే మేము చాలా వరకు సేఫ్ అవుతున్నాము. మాకు జాబ్స్ వస్తున్నాయి, చదువు పరంగా అన్నీ బాగుంటున్నాయి మాకు. ఆర్కిటెక్చర్ అయితే అద్భుతంగా ఉంది. చాలా ప్రశాంతంగా, ఇంతకుముందు నేను చెప్పినట్లు హాయిగా ఉంది.
కళ్ళకి మనసుకి రెండింటికి బాగుంది అని చెప్పాలి. ప్రశాంతంగా ఉంది, నిలయం ఉంది. అదే ఏంటి అసలు ఈ ఆర్కిటెక్చర్ గురించి, ఆలయ చరిత్ర గురించి చెప్పండి మాకు. ఆలయ చరిత్ర అంటే ఇది రమారమి 600 సంవత్సరాల చరిత్ర దేవాలయం ఇది. కాకతీయుల కాలంలో కట్టించి వదిలేసిన దేవాలయం ఇది. అది కొండగుట్టలాగా ఏర్పడితే ఇంకా వాళ్ళు బంకమని వేసి కట్టినప్పుడు వాళ్ళు మరి తీయలేకపోయినారు. వాళ్ళ డైనెస్టీ అయిపోయింది. గోల్కొండ నవాబు తానిషా కాలంలో అక్కడ తానిషా ఆక్వై చేసుకొని దానికి ఇద్దరు మహామంత్రులతో విలసిల్లుతున్నాడు. ఎదురుగా భువనేరి కోట కనబడుతుంటుంది. భువనేరి కోట, ఆ కోటలో వాళ్ళు మనకు ట్యాక్స్ ఇస్తారు కప్పం. కాబట్టి ఈ గుట్ట కిందకి వచ్చేసి అక్కడ మా ఇద్దరు విశ్రాంతి చేసి ఇక్కడి నుంచి పోయి అక్కడ ట్యాక్స్ తీసుకొని మళ్ళీ వచ్చి విశ్రాంతి చేసి మళ్ళీ హైదరాబాద్కి వచ్చారనమాట. ఆ క్రమేణా స్వామివారి కళ్ళు కనబడి లోపల దర్శించుకోమని చెప్తే 9 రూపంలో స్వామివారు చూపిస్తూ ఉంటే తవ్వుకుంటూ పోయి మట్టి మొత్తంతో కల్పించారు, చెప్పారన్నమాట. లోపల దర్శించుకోమంటే మట్టి తీయించేసి బాహ్య పంచానికి ఇంత మంచి గుడి ఆర్కిటెక్చర్తో ఉన్న గుడి చూపించారు. కాబట్టి అక్కన్న మాదన్న గుడి అయింది. ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడికి సరే అక్కన్న మాదన్న గుడి అంటారన్నమాట. అందులో దేవుడు కృష్ణ పరమాత్ముడు అని చెప్పరు, ఎందుకంటే అక్కన్న మాదన్న గుడి అంత ఫేమస్ అయిపోయింది అనమాట. అందులో ఉండేవారు రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి వారు. మళ్ళీ రెండవ గుడిలోనేమో అక్కడేమో శివాలయం ఉంది, మళ్ళీ అందులో అమ్మవారి ఆలయం ఉంది. ముగ్గురు అన్నమాట. స్వామి వారు కూడా స్వయంభువే అంత ఇక్కడ అంతా కూడా. అది ఇంకా చరిత్ర చాలా మంచిగా ఉంది. ఇంకా దాని చరిత్ర అది నాకు బదులు అక్కడ ఆలయ పూజారి తడితే తెలుసుకుంటున్నమాట. వానమట్టం భూమికి ఆనుకొని ఉంటుంది కాబట్టి అది చాలా తక్కువ. దాని గురించి మళ్ళీ చెప్తారు మీకు వాళ్ళు. అట్లాగే సూర్యాభిషేకం ఉంటుంది, అది కూడా చెప్తారు మీకు అన్నమాట అక్కడ. ఇవన్నీ కూడా మానవ నిర్మితం కాదు ఇది. అందుకే అపురూపం, ఇక్కడ రావడం దుర్లభం. వస్తే రాబోయే కాలంలో జరగబోతుంది మంచికి అని చెప్పడానికి తార్కాణం. అప్పుడు వాళ్ళు దర్శించుకొని బయట ప్రపంచాన్ని చూపించారు కాబట్టి అక్కన్న మాదన్న గుడి అయింది. అందులో భాగంగా ఏం చేశారంటే ఎవరు వచ్చిన ప్రతిసారి దీపారాధన చేసుకొని వాళ్ళకు తోచిన దండం పెట్టుకొని అది చేసుకుని వెళ్ళిపోయారు అనమాట. ఆ క్రమేణా ఇంకా చిన్న చిన్న ఊరు ఏర్పడేసి పెద్ద ఊరు ఏర్పడింది మహాదేవపురం అని. ఏర్పడినప్పుడు అందరు పెద్దలంతా కలిపి పురాతనమైనటువంటి వారితో ఉన్నారు వాళ్ళందరూ కలిపి బ్రహ్మోత్సవాలు నిర్వహించుకుందాం అని చెప్పి శివరాత్రిలో బ్రహ్మోత్సవాలు చేస్తారు. ఇక్కడ శివరాత్రి నుంచి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. శివరాత్రి తెల్లారి మరుసటి రోజు 3 రోజులు ఎప్పుడైనా సరే. శివరాత్రి రోజు అంకురార్పణ అవుతుంది. ఆ రోజేమో శివాలయంలో కళ్యాణం అవుతుంది. తెల్లారి స్వామివారి కళ్యాణం అవుతుంది 3 గంటలకి, మధ్యరాత్రి 3 గంటలకి. వాళ్ళ తెల్లారి మబ్బుల 3 గంటలకి రథం వెళ్తుంది అనమాట. వెళ్ళి ఆ రథాన్ని వచ్చేసి రాగానే చక్రస్థానము తీర్థం అన్నీ అయిపోతాయి అనమాట. 3 రోజుల్లో ప్రయాణికులు జరిగిపోతుంది. మంచి బ్రహ్మాండమైన. ఇప్పుడు స్వామివారిది అసంపూర్తిగా ఉంది ఆలయం అని చెప్తున్నారు. దేని వల్ల అసంపూర్తిగా అయింది? కాకతీయుల కాలంలో కట్టించి వదిలేసిన దేవాలయము. ఓన్లీ శాంపుల్ కో శిఖరం అంటుండేది, లోపల గర్భగుడి అంతే. ఇంకా వర్షం పడితే ధారాత్మే ఉండేది అనమాట. అలా ఉన్నప్పుడు దీన్ని ఇది ప్రధాన ఎండమెంట్ లో ప్రధాన ఆలయం కాబట్టి దీని మీదకి స్లాబ్ వేసేసి గోపురం కట్టి దీన్ని వదిలేస్తాం. ఇంకా అక్కడ పెద్ద పని ఉంది. అది ముఖ్యమంత్రి వారి సీట్ లో ఉంది. అది ఎప్పుడు అవుతుంది అనేది మా పెద్దలు నిర్ణయిస్తున్నారు. అది అయిపోతే కంప్లీట్ మొత్తం అయిపోతుంది. కావాలని కోరుకుంటాం. ఎందుకంటే పబ్లిక్ కి వచ్చిన భక్తులకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఏం చేయలేకపోతున్నాం. ఇక్కడ దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. అది కాదు. ఇంత చరిత్ర గల దేవాలయానికి కోరుకుంటే అయిపోతుంది. మరి అలాంటప్పుడు వాడు సంతోషపడాలన్నా వద్దా? మళ్ళీ ఆ సంతోషం అనేది ఇక్కడ మిగులు వస్తుంది అనమాట. ఎంత ఆహ్లాదకరంగా ఉన్నా సరే ఎక్కడో చిన్న చిక్కు ఏంటంటే మనం గుళ్ళో పోతే మనం ఉండలేకపోతున్నాం అనే మాట వస్తుంది అనమాట. అది కాకుండా ఉండాలని చెప్పేసి వారు చింతతో ఉండి మన గుడి మీద ఒక కేంద్రీకృతం చేసి ముందుకు పోయి చేస్తారు కూడా. ఇంకా అది మన దక్షిణాది రాష్ట్రాల్లో వేణుగోపాల స్వామి ఆలయం అంటే వేల మీద లెక్క పెట్టుకోవాలి, చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ స్వామివారు దట్టు స్వయంగా వెలిసిన స్వామివారు. ఈ స్వామివారి గురించి చెప్పండి. అదే వేణుగోపాల స్వామి సుందర రూపం, 6 అడుగుల విగ్రహం, అజాన విగ్రహం ఉంటది. అలాగే అమ్మవారు కూడా ఆ ఎత్తులోనే ఉంటారన్నమాట. అంటే భార్యాభర్తలు ఏ విధంగా ఉంటారు అదే ఉంటారు. చతుర్భుజులో విశ్వరూపం చూపిస్తూ నిలబడుతున్నారు స్వామివారు. అంటే నెమ్మది పురుగు విప్పినప్పుడు ఎప్పుడు అవుతుందంటే దానికి ఆనందం వ్యక్తం చేసినప్పుడు వస్తుంది. అలాగే స్వామివారు చతుర్భుజులో విశ్వరూపం చూపిస్తూ దండని పిలుస్తున్నారు భక్తులని. వస్తే మనం ఏం కోరుకుంటామో అది ఫలితం తీసుకునే పోతున్నాం అనమాట. అలాంటి స్వామివారు ఏం చేస్తున్నారు రుక్మిణి సత్యభామ సమేత. అలాగే సంతాన వేణుగోపాల స్వామి, సంతానం లేని వాళ్ళకి మేము సంతానం మీకు మందిస్తాం అనమాట. ఆ మందు తింటే 3 months లోపల సంతానం కలుగుతుంది కాక వాడే వస్తాడు కడుపులోకి, స్వామి వస్తాడు కడుపులోకి. అలాంటి చరిత్ర ఉన్న దేవాలయం ఇక్కడ. స్వామివారు రోజు మధ్యాహ్నం 2 గంటలకి బయటకు వచ్చి నగర సంచారం చేసి మళ్ళీ వచ్చి నిలబడి ఉంటారన్నమాట. దానికి సంబంధించినటువంటి దాఖలాలు ఉంటాయి, అన్ని పడిపోయినాయి అన్నీ ఉంటాయన్నమాట. పోతున్నప్పుడు వచ్చినప్పుడు కూడా డిస్టర్బెన్స్ ఉంటారు. మళ్ళీ నేను వచ్చి సర్దేసి వచ్చిన భక్తులకి ధూళి పెడతాం అన్నమాట. ఆ ధూళి పెడతాం కాబట్టి
వాళ్ళు తరించిపోతారు. స్వామివారి పాదం మించి చూడలేము ఎంత బాగుంటుందని తరించిపోతారు అనమాట. అలాంటి మాత్రమే దేవాలయం ఉంది అంటే మన వేణుగోపాల స్వామి దేవస్థానం ఇది. అసలు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మీరు చదువుతుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు చూస్తే స్వామివారిని చూస్తే ఇంకా అద్భుతం కనబడతారు అనమాట. వెళ్దామా స్వామివారిని దర్శించుకుందామా? పదండి. పంతులు గారు, లోపలికి అడుగుపెట్టి రాగానే మాటలకు అందని ఆ అనుభూతి కలిగింది మాకు. ఆ చల్లదనం కానీ ఆ అనుభూతి అసలు మాటల్లో కూడా చెప్పలేము. ఇక్కడ లోపల అడుగు పెట్టంలోనే ఇక్కడ స్వామివారు ఒకళ్ళు కనిపించారు. ఏంటి ఆ స్వామివారి గురించి? వీరు విశ్వక్సేనుల వారని స్వామివారికి కుమారులు. అదే తల దిగినప్పుడేమో స్వామివారి కుమారులు, తల దిగినాకనేమో గణపతి అయినారన్నమాట. ఓకే ఓకే. విశ్వక్సేనుల వారు వైష్ణవులంతా కూడా విష్ణువుని ఈయన కొలుస్తారు, శైవులంతా కూడా గణపతి కొలుస్తారు అన్నమాట. ఆ విధంగా విశ్వక్సేనుల వారు సర్వ సైన్యాధ్యక్షులు, చతుర్భుజులే సేమ్ స్వామి అవతారంలో ఉండి తీరుస్తారు. అలాగే గణపతి కూడా అన్నమాట గణాధ్యక్షుడు కాబట్టి అందరినీ తీరుస్తూ ఉంటాడు. ఇద్దరు ఒకటే పదవి ఒకటే మాట. తలదిగినప్పుడు ఈయన ఉంటారు, తలదిగినాకనేమో గణపతి అయిపోయి మనం రక్షిస్తున్నారు అన్నమాట. వైష్ణవ శైవ సాంప్రదాయాలు కాబట్టి అందులో వాళ్ళు పూజ చేసుకుంటారు అన్నమాట. అలాంటి ఇది ఒక తిరుపతిలో తప్ప ఇంకెక్కడ మనకు కనబడదు. శక్తి వాడితో కాకతీయ రాజులుగా ఉన్నాడు అలా ఉంటారో అలా రూపంలో ఉంటారు స్వామివారికి వచ్చేసి విలాసిల్లుతుంటారు. ఈయన పర్మిషన్ తీసుకొని మనం స్వామివారిని సేవించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి విష్ణువు శివుడు ఒక్కరే, కాకపోతే ఇది అభేద్య దేవాలయం, ఇది రెండు కలిపి కాబట్టి ఇక్కడ భేదాలు చూపించరు. అందుకే మనం కృష్ణాష్టమి చేస్తే శైవ సాంప్రదాయంలో చేస్తాం, ఇక్కడ వచ్చి స్మార్తలో చేస్తాం అన్నమాట. అందుకంటే అంత అపరూపమైన దేవాలయం ఇది, వైష్ణవ సాంప్రదాయం కాదు. ఇక్కడ శివకు కేశవునికి తేడా లేకుండా ఉందన్నమాట. అవును, మీరు చెప్పినట్లు విశ్వసేన ఆరాధన చేస్తారు. అట్లాగే గణపతి పూజ కూడా చేస్తారు అన్నమాట బ్రహ్మోత్సవాల టైంలో. అందులో ఈయన ఆరాధన చేస్తేనే ఇక్కడ వైష్ణవ సాంప్రదాయంలో విలసిల్లుతుంటుంది, ప్లస్ పూజకి ప్రారంభం అవుతుంది అనమాట. అలాంటి వారిని వీరిని పర్మిషన్ తీసుకొని మనం స్వామివారిని చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా వచ్చినా ఈ స్వామివారి నమస్కారం చేసుకొని పర్మిషన్ తీసుకొని స్వామివారిని సేవించుకోవాలి, ఫలితం ఉండదు అని అంటారు అనమాట. స్వామివారి దగ్గరికి వెళ్దామా? స్వామివారు అయితే ఎంత అందంగా ఉన్నారో. ఆ నల్లని కృష్ణయ్య చాలా అందంగా కనిపిస్తున్నారు. స్వామివారి గొప్పతనం గురించి చెప్పండి పంతులు గారు. స్వామివారు చెప్పాను కదా 600 సంవత్సరాల చరిత్ర దేవాలయానికి మాత్రమే, స్వామివారికి కాదు. స్వామివారు స్వయంగా వచ్చి ఉన్నారన్నమాట. కొండ ఎడ్జ్, అది చోతరా చూపిస్తారు. కొండ ఎడ్జ్ మీద అమ్మవారితో విలసిల్లుతున్నారు ఇక్కడ వచ్చేసి. ఆ చూసి కొండలో వెలిసినట్టేనా? ఇది కొండ ఎడ్జ్, దాని మీద వచ్చి నిలబడి ఉంటే అది కాకతీయుల కాలంలో కాకతీయులు కట్టించే దేవాలయం ఇది. చతుర్భుజులే విశ్వరూపం చూపిస్తూ నిలబడి ఉన్నారు ఇద్దరు అమ్మలతో, రుక్మిణి సత్యభామ సమేత. శ్రీదేవి భూదేవి సమేత విష్ణుమూర్తి అనొచ్చు, లేకుంటే చతుర్భుజులు అయినారు కాబట్టి, లేకుంటే ఇద్దరు అమ్మని అనొచ్చు, రుక్మిణి సత్యభామ సమేత. మధ్యరాత్రి 2 గంటలకి బయటకు వచ్చి నగర సంచారం చేసి మళ్ళీ వచ్చి నిలబడి ఉంటారన్నమాట. ఆయన మెడలో 108 శాలిగ్రామాలు మెడలో ఉంటాయి, చూపిస్తాను. ఆ శాలిగ్రామాలు ప్లస్ ఆయన రూపమే ఒక శాలిగ్రామం కాబట్టి ఏ తత్ఫలితం ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఆహ్లాదం కలుగుతుంది అనమాట. ఎందుకంటే మనం అడుగుదామన్నా అడగలేము స్వామిని చూస్తే, అంతటి నిజమైన దేవుడు ఉన్నాడు అనమాట. 6 అడుగుల ఆనంద భావుడు అమ్మవార్లు ఇద్దరితో ఉంటారన్నమాట. కాబట్టి ఈ రావడం దుర్లభం, వస్తే రాబోయే కాలంలో జరగబోతుంది మంచిగా అని చెప్పడానికి తార్కాణం ఇక్కడ అనమాట. ఏది దేనికైనా సరే ఒక అర్జీ అడుగుతున్నామన్నా ఇచ్చేస్తాడు, మనకు కావాలేదని అనుకున్న తలక వంచినా సరే వచ్చేస్తుంది అనమాట. ఇది కులశేఖర పడి అంటారన్నమాట. ఇది కులశేఖర పడి అంటారన్నమాట. ఇది నేనును ఆచార్యులు స్వామి తప్ప ఇంకెవరు దాటలేరు. ఇది ఒక మా 12 మంది ఆచార్యులలో ఆళ్వార్లలో ఒక ఆళ్వార్ అనమాట. అలా పక్కన ఉంటే వద్దని చెప్తే ఇక్కడ గడప అయిపోయింది అనమాట. ఈయన దండం పెట్టుకొని మనం ఆ స్వామిని వేడుకుంటే సరిగ్గా స్వామి పాదాలు పట్టుకొని అడుగు పెట్టడం అనేది కలుగుతుంది అనమాట. అలాంటి కులశేఖర పడి అంటారు. తిరుమలలో ఉంటుంది, యాదగిరిగుట్టలో ఉంటుంది, సింహాచలంలో ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ పెద్ద గుళ్ళు కాబట్టి వీటి కట్టప్పుడు ఆహ్వానం చేస్తారన్నమాట కులశేఖర ఆళ్వార్ని. కాబట్టి కులశేఖర పడి అంటారు అనమాట. ఈ దాటి పోయి స్వామిని వేయించుకోవచ్చు ఎవరన్నా, అంటే మా లాంటి ఆచారాలు ఎవరైనా సరే. కానీ ఇక్కడ కృష్ణుని చూస్తుంటే శంఖ చక్రాలు కనిపిస్తున్నాయి. మీరు అన్నట్లు విష్ణువు అనుకోవచ్చు కాసేపు. అవును, ఎందుకంటే ఇక్కడ నెమలి ఎలా అయితే తనకు సంతోషం వచ్చి పురి విప్పుతుందో అదే విధంగా స్వామివారు చతుర్భుజ ఎప్పుడెప్పుడు అనుగ్రహం కలగాలనుకున్నాడో అప్పుడప్పుడు విశ్వరూపం చూపిస్తూ అనుగ్రహించిన మన చరిత్రలో. అలాంటిది స్వామివారు ఇద్దరు కూడా చతుర్భుజుల విశ్వరూపం చూపిస్తూ రమ్మని పిలుస్తున్నారు పబ్లిక్ ని. వచ్చిన వాళ్ళు నాకు ఇది కావాలని చెప్పి అడిగినారంటే తీసుకుని పోతారు, ఎంత జటిలమైన సమస్య వచ్చినా సరే తీసుకుని పోవడానికి. అలాంటి దేవాలయంలో స్వామివారు వేంచేసి ఉన్నారు ఇక్కడ అన్నమాట.
పెట్టి స్థాపితమైంది కాదు, వేయించేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు స్వామివారు ఇది నిజ స్వరూపమేనా లేకపోతే తర్వాత మనం ఏమైనా లేదు, చేసిందా? నిజ స్వరూపం. స్వామివారు నిజ స్వరూపంలో ఉన్నారు, అమ్మవారి ఇద్దరితో పక్కన ఉన్నారు అన్నమాట. అందుకే రావడం దుర్లభం అని చెప్తాను అనమాట. ఏది కోరుకున్నా తీసుకుని పోతారు. భక్తుల విచారం కూడా అదే ఉంటుంది. మేము ఇది కోరుకున్నాం, మాకు అయిపోయింది అని చెప్తారన్నమాట. ఎందుకంటే యథావిధిగా ఆ స్వామి పూజలు పునస్కారాలు సరిగ్గా జరిగితే స్వామివారిలో వెలుసులుతారు. మనం ఏం చేయకపోతే ఎలా ఉంటుంది? అంటే వచ్చిన మూర్తి ఆయనకు ఆకలి దప్పులు అన్ని ఉంటాయి, చెప్పరు మనకి. మనం చేసుకోవాలి, కైంకర్యంలో చేసుకోవాలి. విష్ణు సాంప్రదాయంలో వైష్ణవ సాంప్రదాయంలో చేసుకుంటే అన్ని సక్రమంగా ఉంటాయి అన్నమాట. ఎక్కడైనా కృష్ణుని ఇంతకుముందు అడిగినట్లు ఫ్లూట్ తో కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ ఎందుకని ఇట్లా శంఖ చక్రాలు తర్వాత పెట్టారా? ఉంది, ఎందుకన్నా చతుర్భుజులే ఉన్నారంటే 2 చేతులతోనే ఫ్లూట్ వాయిస్తున్నారు, 2 చేతులతో విష్ణు శంకు చక్రం పట్టుకున్నారు అనమాట. ఎక్కడ లేదు కదా చతుర్భుజ. అలా విశ్వరూపం చూపిస్తే ఎక్కడ లేదు, మామూలుగా ఫ్లూట్ పట్టుకుంటారు అనమాట. విశ్వరూపం చూపిస్తున్నారు. విశ్వరూపం అంటే ఏం కావాలి అడుగు తీసుకెళ్ళిపో, అలాంటి స్వామి ఇక్కడ. స్వామివారికి ఎటువంటి కైంకర్యాలు జరుగుతాయి, ఎటువంటి పూజలు జరుగుతాయి? రోజు ప్రాతకాలంలో చాత్వారం జరుగుతుంది. చాత్వారంలో భాగంగా స్వామివారికి ఆహ్వానం చేయడము, ముఖము కడగడము, కాళ్ళు చేతి కడగడము, దాని తర్వాత స్నానము, అంటే అన్ని కూడా మంత్రం ద్వారానే చేసేసి స్వామివారికి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఒకసారి కృష్ణాష్టమి సందర్భం ఒకసారి మాత్రమే తిరుమంజనం జరుగుతుంది అనమాట. స్వామివారికి మిగతా రోజుల్లో మాత్రం ఏంటంటే ప్రోక్షణ చేస్తాం అన్నమాట. చేసి ఆ తీర్థాన్ని మళ్ళీ మీకు పెడతాం మేము. ఆ తీర్థం పెడతాం. ఇప్పుడు ఈ మంత్ లో, ఈ నెలలో శ్రీకృష్ణాష్టమి వస్తుంది. సో ఈ స్వామి వారికి ఈ శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఎటువంటి పూజలు నిర్వహిస్తున్నారు? చెప్తున్నాం కదా, పొద్దున ప్రాతకాలంలో 6 గంటలకు స్పెషల్ గా 6 గంటలకు ప్రారంభం అవుతుంది. స్వామివారికి దర్శనం, నిజరూప దర్శనం ఉంటుంది. దాని తదనంతరం స్వామివారికి సపన తిరుమంజనం అవుతుంది. తదనంతరము చిన్ని కృష్ణునికి స్నానం చేయించేసి ఇంత ఉంటారన్నమాట. ఎప్పటి నుంచో ఎండించింది విగ్రహం వచ్చేసి బయట తీసుకొచ్చి వెంచేపు చేసి దానికి ప్రత్యేకమైన ఉయ్యాలు ఉంటుంది. ఉయ్యాల్లో పడుకోబెట్టేసి షోడశ పూజలు ఏవైతే ఉన్నాయో అవి చేసేసి నైవేద్య ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో 16 రకాల నైవేద్యాలు ఉంటాయి, అవన్నీ నైవేద్యం పెట్టేసేసి తర్వాత భక్తులంతా కలిపి పల్లకి సేవ తీస్తారు. తీసి మొత్తం ఒక 5 రౌండ్లు ఏముంటుంది. అందులో అన్ని చేసేసాక భజనలు, కీర్తనలు, వాళ్ళ వైవిధ్యం. నాకు ఇది వచ్చు, డ్యాన్స్ చేస్తారు, నాకు ఇది వచ్చు, అలా చేసి స్వామిని మైమరిపి చేస్తారన్నమాట. తర్వాత ముత్తైదులంతా కలిపి పాట పాడుతూ ఉంటారు. ఆ పాట అయినాక స్వామివారికి నిద్రపుచ్చేసి అప్పుడు తీర్థప్రసాద గోష్ఠి, దాని తర్వాత ఇక్కడ భోజనం ఏర్పాట్లు అవుతాయి. స్వామివారి ఆ భోజనం తిని తరించిపోతారు అందరు కూడా. అద్భుతం అసలు. అంటే స్వామివారు సింగిల్ గా రాకుండా రుక్మిణి సమేత సత్యభామతో సహా వచ్చారు. ఏమైనా కళ్యాణాలు అట్లా కూడా ఏమైనా ఇక్కడ బ్రహ్మోత్సవాలు అవుతాయని చెప్పాను కదా, శివరాత్రి నుంచి బ్రహ్మోత్సవాలు అవుతాయి. శివరాత్రి రోజు అంకురార్పణ. ఆ రోజు స్వామివారిలో వివిధ కళల్లో ఉంటారు. స్వామివారు కాబోయే స్వామిని చూసుకోవాలి కాబట్టి పక్కన ఉంటారు కాబట్టి సిగ్గుతో ఉంటారు. అప్పుడు అలంకారం అయిపోతుంది మంచిగా. అయ్యాక తిరుమంజనం అయిపోయి స్నానం చేసుకున్నాక ముగ్గురు అలంకారంతో ఉంటారు. పక్కన పెళ్లి కాని 2 వైపులు ఉంటే ఎలా ఉంటుంది, ఆ స్వామివారిలో చూపుగా అలాగే ఉంటుంది. తదనంతరం ఆ రోజు మొత్తం దేవతలందరినీ ఆహ్వానం చేస్తారు, అంటే చుట్టమంతా వచ్చేస్తారన్నమాట. వచ్చేసి ఆడావిడి ఉంటుంది. తెల్లారి ఆ రోజు అయిపోయింది. ఇంకా తెల్లారి మళ్ళీ అదే రోజు శివాలయంలో 3 గంటలకి కళ్యాణం ఉంటుంది, శివయ్య కళ్యాణం ఉంటుంది. మళ్ళీ తదనంతరం మళ్ళీ తెల్లారి మరుసటి రోజు ఏం చేస్తారంటే స్వామివారికి 3 గంటలకు పెళ్లి కదా, అత్యుత్సాహంతం ఉంటారు. ఉండేసి పెళ్లికి వచ్చేసి అమ్మను 2 అమ్మలను పెళ్లి చేసుకుని మళ్ళీ వచ్చి వేయించేస్తారు కాబట్టి. తదనంతరం మళ్ళీ 3వ రోజు ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి రథం వెళ్తుంది అనమాట. రథంలో వేయించేస్తారు అనమాట. రథోత్సవం కేశవం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే. ఆ రథంలో స్వామిని కూర్చోబెట్టేసి క్షేత్రపాలక ఆంజనేయ స్వామి దగ్గర తీసుకుపోయి ఆయన రమ్మని చెప్పేసి ఆహ్వానం చేసి మళ్ళీ ఊర్లోకి వెళ్తున్నారు. ఊర్లోకి వెళ్ళి అక్కడ ఊరు మొత్తం అంతా తిరిగేసి వాళ్ళ భక్తి ప్రపత్తులు ప్రదర్శిస్తారన్నమాట. తదనంతరం 9-9:30కి మళ్ళీ వస్తుంది. రాగానే చక్రస్థానం ఉంటుంది. చక్రస్థానం కాగానే ముగింపు అవుతుంది అన్నమాట. అది అంత పెద్దగా చేస్తాం ఇక్కడ మంచిగా. సాంప్రదాయంలో మనం ఏది సాంప్రదాయం చేయాలనుకున్నామో ఆ సాంప్రదాయం వైష్ణవ సాంప్రదాయం చేసి స్వామి సంతోషపెట్టే ప్రయత్నం ఇక్కడ చేసి. ఫైనల్ గా భక్తులకి ఏం చెప్తారంటే శ్రీకృష్ణాష్టమి స్పెషల్ ఈ నెలలో ఉంది కాబట్టి భక్తులకి ఏం చెప్తారు? భక్తులకు చెప్తాను కదా, ప్రతి ఒక్కళ్ళు రండి, దర్శించండి. ఇక్కడ కోరికలు ఏవైతే నెరవేరాలనుకుంటున్నారో, కోరిక లేని మానవుడు లేడు కాబట్టి కోరికలు ఏవైతే నెరవేరాలనుకుంటున్నారో ఒక్కసారి వచ్చి దర్శించుకొని తరించిపోతారు. రావడం దుర్లభం అని చెప్తున్నాం. మళ్ళీ వస్తే రాబోయే కాలంలో జరగబోతుంది మంచిగా అని చెప్పడానికి ఈ మంగళకాలను చూడే అవకాశం దొరకదు. కాబట్టి రండి, తరించండి. జై శ్రీ.
మనతో పాటు ఉన్నారు ఆలయ మాజీ చైర్మన్ ప్రభాకర్ గారు. ఈ ఆలయం గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఏంటి ఈ ఆలయం యొక్క అభివృద్ధి గురించి ఏం చెప్తారు? ఈ ఆలయము యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల్ మహాదేవుడు పిలువబడే మహాదేవపురంలో మహాదేవుడు ఇక్కడ కొలువై ఉండి అక్కన్నమాను అని పిలువబడే 500 సంవత్సరాల క్రితము తానేశ్వర కింద పనిచేసినటువంటి మంత్రులుగా పనిచేసినటువంటి అక్కన్న మాన్నలు ఈ గుడి నిర్మించారని చరిత్ర చెప్తున్నది. అప్పట్లో భద్రాచలంలో నిర్మించిన ఆ కాలంలో అదే టైంలో ఈ గుడిని కూడా నిర్మించారని మా పెద్దలు చెప్పేవారు. ఎందుకంటే ఇది అక్కన్న మాలని అంటేనే అందరికీ తెలుసు. ఇక్కడ దేవతలు మాత్రము రుక్మిణి సత్యభామతో కలిపి 6 ఫీట్లతోని చతుర్భుజంతో శ్రీ వేణుగోపాల స్వామి కొలువై ఉన్నాడు ఒక ఆలయంలో. ఇంకొక ఆలయంలో మహాశివుడు మహాదేవుడు ఇక్కడ దర్శనమిస్తుంటాడు. మహాదేవుడు బ్రహ్మసూత్ర లింగంతో మరియు మధ్యాహ్నము 12 గంటలకు సూర్యాభిషేకం జరుగుతుంది. సూర్యాభిషేకం అంటే అక్కడ లింగం పైన ఒక శ్రీచక్రం ఉంటుంది. అక్కడ నుండి సూర్యుడు కూడా లింగంపై కిరణాలు పడుతుంటాయి మధ్యాహ్నం ఒక ఆలయంలో. ఇంకో పక్కనే ఉన్న అమ్మవారు పార్వతీ అమ్మవారు ఆమె కూడా దర్శనమిస్తూ ఉంటుంది. అయితే అప్పుడు పెద్దలు ఆనాటి ఆ రోజులలో ఇంత అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు. తానేశ్వర గారి దగ్గర టైంలో అతని దగ్గర పనిచేసినటువంటి అక్కన్న మాన్నలు మళ్ళీ ఆ రోజు వాళ్ళ తహసీల్దార్ అనేటువంటి రామదాసు గారు ఆ రోజు అక్కడ పనిచేశారు. అతన్ని బంధించారని కూడా చరిత్రలో చెప్తారు. కాబట్టి అదే టైంలో కూడా ఇక్కడి నుంచి కూడా ఇక్కడ పనిచేసే వాళ్ళని కూడా బంధించరని ఒక చరిత్ర చెప్తున్నది. ఆనాడు ఒక 500 సంవత్సరాల క్రితమే ఇంత మంచి ఆలయాన్ని నిర్మించారంటే ఈ రోజున ఎంతోమంది ఇంజనీర్లు ఎంతోమంది ఒక పెద్ద ప్రాజెక్టు చేస్తే కూడా ఏదో ఒక చిన్న తప్పిదం జరుగుతుంది. కానీ 100% వాస్తు ఎక్కడ చూసినా నీకు 90 డిగ్రీస్లో ఉంటుంది గుడి. ఏ స్తంభాన్ని పట్టుకుంటే కూడా ఇద్దరు పట్టుకుంటే కూడా అందదు. అంటే అంత పెద్దగా చేశారు వాళ్ళు. ఇంత పెద్ద రౌతులను మరి వాళ్ళే గుంజుకొచ్చారా, ఆ రోజు గుర్రాల సాయం తీసుకున్నారా, ఏనుగుల సాయం తీసుకున్నారా మనకు తెలియదు. కానీ ఇది బ్రహ్మాండంగా నిర్మించారు. మట్టి ఊల్చి స్తంభాలు నిలబెట్టి మట్టి మొత్తం పూడ్చి మట్టి సులభంగా. ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ అసంపూర్తి ఉన్న దగ్గర మట్టి ఉండే, దాన్ని బట్టి మేము చెప్తున్నాము, ఎవరో మాకు చెప్పింది కూడా కాదు. ఇక్కడ మట్టి ఉండే, మట్టి వెనకల ఒక 100 మీటర్ల వరకు కూడా ఇట్లా స్లోగా ఉండే అనమాట. అంటే దాని మీదకించి ఇట్లా గుంజుకొచ్చాయి అనమాట వాళ్ళు. రైట్. ఇప్పుడు ఈ చరిత్ర చాలా గొప్పది విన్నాము. అయితే ఇది ఎండోన్మెంట్ పరిధిలో ఉంది అని చెప్తున్నారు. సో ఈ ఆలయానికి ఎటువంటి సహాయ సహకారాలు అందుతున్నాయి, మీరు ఏం ఆశిస్తున్నారు? ఇది ఎండోన్మెంట్ టైంలో గత మేము 2012 సంవత్సరంలో అప్పుడు మేము చైర్మన్గా చేశాము. అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్లోనే మేము ఒక నూతన కమిటీ ఏర్పాటు చేసి కమిటీగా చైర్మన్గా ఎన్నుకున్నాను. అప్పట్లో CGF ఫండ్ ద్వారా ఒక 30 lakhs తీసుకొచ్చి వేణుగోపాల స్వామికి ఉరకుంట స్లాబ్ వేసాము, సాలారం కట్టాము. పక్కనే ఇంకో హనుమాన్ ఆలయం ఉంటుంది, అది కూడా కంప్లీట్గా వేసాము. అక్కడ పవర్ఫుల్ హనుమాన్ ఫార్ ఉంటుంది. అక్కడ కూడా ప్రతి హనుమాన్ జయంతికి అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. ఇంకా కూడా అభివృద్ధి చేయవలసి ఉన్నది. అయితే ఈ మధ్యలోనే మాకు దేవుడు ఒక మనిషి రూపంలో ఒక దేవుని పంపించాడు. ఆయనే భువనగిరి శాసనసభ్యులు కుమ్మ మహిళ కుమార్ రెడ్డి గారు. అయితే అతను గెలవక ముందుకు ఇక్కడ వచ్చి ప్రామిస్ చేసి వెళ్ళాడు. గెలవగానే ఫస్ట్ ఆయన భువనగిరి నియోజకవర్గంలో ఫస్ట్ అభివృద్ధి కార్యక్రమం అంటే మా దగ్గర రాగానే ఇక్కడ ముందల అంత కంప చెట్లు ముళ్ళు అవి ఉండేది. రోజు ఆ పల్లెరగాయ ముళ్ళు ఉండేది. ఆ భక్తులకు బాగా ఆటంకం కలిగించేది. వచ్చి ఎమ్మడే అంత కాంక్రీట్ పోసి బాగా అందంగా చేసి పెట్టాడు. ఈ మధ్యలో కూడా అతను ఒక పర్యాటక శాఖ వాళ్ళని తీసుకొచ్చి దీన్ని ఒక పర్యాటక కేంద్రం కింద అభివృద్ధి చేద్దామని బాగా గట్టి పట్టుదల ఉన్నాడు. ఆయన అయితే ప్రతిరోజు ఈ ఆలయం కోసం 10 రోజులు ఆలోచిస్తాడు. అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేయాలి. ఎక్కడ పోయినా ఏది చేసినా ముందు మనము అక్కన్నమాల ఆలయాలు అభివృద్ధి చేయాలి. ధన్యవాదాలండి. మీరు అనుకున్న పనులన్నీ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నా. లోపలికి అడుగు పెట్టిన తర్వాత ఇటు 2 విగ్రహాలు, ఇటు వినాయకుడు అమ్మవారు కనిపి ఏంటి అసలు ఇక్కడ? ఓం నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్రితబుద్ధరాభ్యాం నగేంద్రకన్యావుషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం
ఓం నమ శివాయ. ఈ స్వామి వారు ఏంటంటే వీరభద్ర స్వామి, కాలభైరవ స్వామి. అందులో భాగంగా మధ్యలో ఉన్నవారు నందీశ్వరుడు, ఆ పక్కన ఉన్నవారు ఎవరంటే గణపతి, సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి ఆయన కుమారులు, క్షేత్రపాలకులు, ఈయన పరివారం, స్వామివారి పరివారం. సో స్వామివారి యొక్క విశిష్టత చెప్పండి. ఎంతో చరిత్ర కలిగిన దేవాలయం అని మనం ఇంతకు ముందు నుంచి ఇప్పటి వరకు వింటూనే ఉన్నాము. ఈ స్వామివారి యొక్క చరిత్ర చెప్పండి. అసలు ఈ దేవాలయం మొత్తం నిర్మాణం చేసి 600 సంవత్సరాలైంది. అందులో భాగంగా స్వామివారి పేరు ఉమామహేశ్వర స్వామి. ఇక్కడ విశేషం ఏంటంటే మీరు ఎక్కడ శివాలయంకి వెళ్ళినా కానీ ఇంత పెద్ద గర్భాలయం మీకు ఎక్కడ ఉండదు ఏ శివాలయంలో. స్వామి విశేషం ఏంటంటే ఇక్కడ బ్రహ్మసూత్రం ఉంటుంది. బ్రహ్మసూత్రం అంటే మనకు చాగంటకో చెప్తారు, శివలింగం మధ్యలో 3 గీతలుగా ఉంటాయి, లైన్స్గా ఉంటాయి కదా, అక్కడ మధ్యలో చూస్తే కనిపిస్తాయి స్వామివారికి, బ్రహ్మసూత్రం అంటారు. ఈ బ్రహ్మసూత్ర శివలింగం చాలా తక్కువ రేర్గా ఉంటుంది. మనం అదృష్టం పండితే ఇక్కడ రాగలుగుతాం దర్శనానికి కానీ అభిషేకం దేనికైనా కానీ. అందులో భాగంగా స్వామివారికి ఇక్కడ కింద చూడండి 3 స్టెప్స్ కనిపిస్తున్నాయా, దాన్ని ఏంటంటే పానమట్టం అంటారు. మీరు ఎక్కడ శివాలయంకి వెళ్ళినా కానీ పానమట్టం ఒకటే ఉంటుంది, ఇక్కడ మాత్రం 3గా ఉంటుంది. స్వామివారి పైన శ్రీచక్రం ఉంటుంది, ఆ శ్రీచక్రం మధ్యలో హోల్ ఉంటుంది. ఆ హోల్ మధ్య నుంచి మనకి మధ్యాహ్నం 12 నుంచి 1 మధ్య మనకి సూర్యకిరణాలు పడతాయి. ఇక్కడ ఇప్పుడు కూడా పడుతున్నాయి మధ్యాహ్నం 12 నుంచి 1 మధ్యలో మీకు స్వయంగా కనిపిస్తున్నాయి కదా. అందులో భాగంగా ఏంటంటే ఇక్కడ ఏంటంటే పంచామృత అభిషేకం చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఏది కోరుకున్నా కానీ 45 days 3 months లోపు మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అంత శక్తిమైన దేవాలయం. మీరు చెప్పినట్లు నిజంగానే మా అదృష్టం పండి ఇక్కడికి వచ్చాము మేము. బ్రహ్మసూత్రం, అవును, అదే విధంగా స్వామివారి సూర్య కిరణాలతో అభిషేకం అని చెప్పాలి. ఇంకా స్వామివారికి ఏ పూజలు జరుగుతాయి, అదే విధంగా మీరు ఇంత ముందు చెప్పారు ఉమా సహిత ఉమామహేశ్వర స్వామి అని చెప్పారు. మరి అమ్మవారు ఎక్కడ ఉన్నారు? పక్కన ఉన్నారు, పార్వతి అమ్మవారు పక్కన ఉంటారు. సో స్వామివారికి ఏం పూజలు జరుగుతాయి, ఏంటి ఏమేమి పూజలు అంటే ఉదయం 6 గంటలకు ఓపెన్ చేస్తాం గుడి. తర్వాత స్వామివారికి అభిషేకం ఉంటుంది, రుద్రాభిషేకం ఉంటుంది. రుద్రాభిషేకం 7:30 నుంచి భక్తిని అలో చేస్తాం, 11:30 వరకు అభిషేకం చేస్తూనే ఉంటాం. ఇక్కడ లేడీస్ శ్రీమూర్తి లోపలికి రావచ్చు, ఇక్కడ అభిషేకం చేసుకోవచ్చు. చాలా విశేషమైన దేవాలయం. అవును, ఎక్కడ అసలు లేడీస్ లోపలికి ఎలో చేయరు. ఎక్కడ నుంచో పురాతన నుంచి వస్తుంది. ఇక్కడ శ్రీమూర్తి లోపల రావచ్చు, అభిషేకం చేసుకోవచ్చు, స్వామివారిని తాకొచ్చు పానమట్టం వరకు. ఇప్పుడు సూర్య అభిషేకం కనిపిస్తుంది, ఇది చాలా అద్భుతం. అసలు ఎక్కడ మేబీ ఉండకపోవచ్చేమో కానీ ఈ ఆర్కిటెక్చర్ అంత గొప్పగా ఉంది, అసలు మాటల్లో చెప్పలేనంత. చాలా అసలు చెప్పలేము అసలు. సో ఏంటి దాని తగ్గట్లు ఏమన్నా చేశారని డిజైన్? అప్పుడు ఏంటంటే మనకి ఏంటంటే ఆ కాలంలో విద్యుత్ అనేది వాడకపోతుండే, గర్భాలయంలో కరెంట్ అనేది వాడకపోతుంది. అందులో భాగంగా అండి స్వామివారికి దీపం వెలుగుతూనే కనిపించాలి, లేకపోతే సూర్యకిరణం వెలుగుతూనే కనిపించాలి. మనకి ఇప్పటికి కూడా ముమ్మాటికి శ్రీశైలంకి వెళ్ళినా తిరుపతికి వెళ్ళినా కూడా కరెంట్ అనేది వాడదు. గర్భాలయంలో విద్యుత్ అనే దీపం వెలుగుతూనే కనిపిస్తారు అక్కడ. ఇప్పుడు ఈ స్వామివారికి కూడా 600 సంవత్సరాల చరిత్ర ఉందా, లేకపోతే ఆ తర్వాత? లేదు, 600 సంవత్సరాల చరిత్ర ఉంది స్వామివారికి కూడా. స్వయంభులింగం అని చెప్పొచ్చా? ఇవన్నీ కూడా స్వయంభే అండి, అన్ని కూడా స్వయంభులింగం. స్పెషల్ డేస్ అంటే మహాశివరాత్రి కానీ, సోమవారం కానీ, లేకపోతే కార్తీక మాసంలో ఎటువంటి పూజలు కైంకర్యాలు జరుగుతాయి? ఇక్కడ ఏంటంటే మహాశివరాత్రి. మహాశివరాత్రి అంటే అమావాస్య ముందు వచ్చే మహాశివరాత్రి, ఆరుద్ర నక్షత్రం ప్రదోషకాలం అభిషేకం చేస్తాం. విశేషంగా మహాశివరాత్రి రోజు అన్నాభిషేకం చేస్తాం స్వామివారికి. అందులో భాగంగా ఏంటంటే పరమేశ్వరుడు నందీశ్వరుడు గొప్ప వరం ఇచ్చాడు. ఏంటంటే త్రయోదశి తిథి రోజున ప్రదోషకాలం ఈవినింగ్ 5:30 నుంచి 6:30 మధ్యలో ఎవరికి అభిషేకం చేస్తారో ఒక్కసారి అభిషేకం చేస్తే 100 చేసిన ఫలితం వస్తుంది. అలా పంచామృత అభిషేకం చేసుకొని మన కోరిక అతని చెవిలో చెప్పి మన కోరిక నెరవేయడానికి అలా మేలో గంట కట్టిస్తానట్టు. ప్రతి త్రయోదశి విశేషంగా పూజలు జరుగుతాయి. శ్రవణ మాసం చాలా భక్తులు బాగుంటారు, అందులో కార్తీక మాసం బాగా జరుగుతుంది. కార్తీక మాసం చాలా వేల మంది వస్తారు ఇక్కడ మనకి. వన భోజనాలు బాగా జరుగుతూ ఉంటాయి. కార్తీక మాసం ప్రతి సండే ఒక 3 నుంచి 4 బస్సులు వస్తాయి సిటీ నుంచి. అందులో భాగంగా కార్తీక మాసము శివరాత్రి మహాశివరాత్రి చాలా బాగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు 3 రోజులు జరుగుతాయి బ్రహ్మోత్సవాలు. స్వామివారికి హారతిస్తారా? ఓం నర్య ప్రజామే గోపాయ అమృతవాయ దేవతే గాదాండ నిత్యమానాంజాం అమృతే సత్యే ప్రతిష్ఠితాం అదన్న విదుమ్మే గోపాయ ఏ జతభ్యా సదా సదః తానింద్రియావత కురుం శ్రుమా వైసోదయాభ్యో నమో నమః అంగాని రాజనం దర్శయామి
శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అనాక్ పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర. పంతులు గారు, ఉమా సమేత ఉమామహేశ్వర స్వామి అన్నారు, ఇక్కడ అమ్మవారు ఉన్నారు. ఈ అమ్మవారి గురించి చెప్పండి. స్వామి వారి పేరు ఉమామహేశ్వరు. ఈ అమ్మవారి పేరు పార్వతి అమ్మవారు, శ్రీమాత్రే నమః. ఈ అమ్మవారి పేరు కూడా పార్వతి అమ్మవారు. ఈ అమ్మవారు కూడా 600 సంవత్సరాల క్రితమే ప్రతిష్ఠ చేశారు విగ్రహం అన్ని కూడా. అందులో భాగంగా అమ్మవారి పైన కూడా ఇక్కడ శ్రీచక్రం ఉంటుంది పైన. ఇక్కడ ఏంటంటే మన అమ్మవారికి ఇక్కడ స్పెషల్ ఏంటంటే అమ్మవారికి ఇలా వడి పట్టుకొని మనం అడగాలి. ఇక్కడ ఏం కావాలి ఇలా వడి పట్టి అడిగేసి మనం అడిగిన తర్వాత ఇలా మూసి బయటికి వెళ్ళి ఆకాశంపై చూసి వదిలేసిన తర్వాత మన కోరిక లక్షణం నెరవేరుతుంది. ఇక్కడ ఆ నెరవేరిన తర్వాత ఇక్కడ అమ్మవారికి బడి బియ్యం పోయాలి. 5 కేజీలు కానీ 3 కేజీలు కానీ కేజీ బాగు ఇక్కడ పోయాలి. చాలా విశేషంగా ఫలితం వస్తుంది అమ్మవారికి. ఇక్కడ ఒక్కొక్క స్వామి వారి దగ్గర ఒక్కొక్క చరిత్ర ఉంది, కోరికలు తీరటానికి ఒక్కొక్క విధానం ఉందని అనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారి దగ్గర ఎటువంటి పూజలు జరుగుతాయి? ఇక్కడ అమ్మవారి దగ్గర ఇప్పుడు మనకు శ్రావణ మాసం కుంకుమార్చన చేస్తుంటాం. ప్రతి శుక్రవారం రోజు అమ్మవారికి అభిషేకం చేస్తుంటాం, అలంకారం చేస్తుంటాం. అందరూ బాగా రేపు వచ్చేది దసరా నవరాత్రుల్లో 9 రోజులు 9 నవరాత్రుల్లో అభిషేకము కార్యక్రమం జరుగుతుంటాయి. ధన్యవాదాలండి. శ్రీమాత. మనతో పాటు సర్పంచ్ వేణుగోపాల్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఈ ఆలయం గురించి. నమస్తే అండి. నమస్తే అండి. ఏం చెప్తారండి ఆలయం గురించి, అభివృద్ధి గురించి మెయిన్గా ఏం చెప్తారు? ఆలయం గురించి అంటే పెద్దలు ఇంతకుముందుకు చెప్పినట్టు గ్రామ పెద్దలు చరిత్ర పురాతనమైన ఆలయం అండి. గత 600-700 శతాబ్దాల కింద నిర్మించిన ఆలయం ఇది. కానీ ఈ ఆలయానికి లోటు ఇంకా చాలా ఉండిపోయింది. ఎక్కడ అంటే వారు ఈ ఆలయాన్ని నిర్మిస్తూ వాళ్ళు బందికానకు వారిని బంధించడము, ఈ ఆలయం ఇంకా చాలా పనులు ఎక్కడివి అక్కడనే పడేసిన, ఎక్కడ గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఉండిపోయిందండి. ఇంతకుముందుకున్న గవర్నమెంట్ కూడా పట్టించుకొని దీనికి కావాల్సిన వసతులను కొద్దిగా ఏర్పాటు చేసింది, కానీ పూర్తి స్థాయిలో చేయలేకపోయారు. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ముఖ్యంగా ఇక్కడికి రావడానికి భక్తులకు బస్ సౌకర్యం కూడా చిన్న గ్రామం కాబట్టి ఇక్కడ బస్ సౌకర్యం కూడా లేకుండా పోయింది. ఒక బస్ సౌకర్యం కల్పిస్తే కూడా వారు భక్తులు రావడానికి కూడా చాలా మంచిగా ఉంటుందని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళని కూడా కోరుతున్నాం. మెయిన్గా అసలు ఈ ఆలయానికి ఏం కావాలి అండి? ఈ ఆలయానికంటే దాదాపు ఒక ఇంచుమించు మనము చెప్పుకుంటే ఒక 10 కోట్ల వరకు పెట్టినా కానీ ఈ ఆలయం ఇంకా పూర్తి అయ్యే పరిస్థితి కూడా కొరతలేదండి. ఎందుకంటే పైకప్పు అట్లాగే వదిలేసిపోయినారు వాళ్ళు. ఇది మొత్తం ఇక్కడ ఈ పక్కన కొండ నుంచి పెద్ద శిల్పులు చెక్కి ఈ ఆలయాన్ని అప్పుడు నిర్మించారు, కానీ వదిలేసిపోయారు అన్నట్టు. దీన్ని పూర్తి చేయాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. దీన్ని గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకొని ఈ ఆలయం, ఇది ఇంత పెద్ద ఆలయం ఎక్కడ ఈ తెలంగాణలో కూడా ఇటువంటి ఆలయం లేదు, కానీ ఇక్కడ మహదేవపురంలో ఈ ఆలయం వెలిసింది. ఈ వేణుగోపాల స్వామి, శివుడు పార్వతి అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. కానీ ఈ పబ్లిక్, మన తెలంగాణ పబ్లిక్ ఇంకా మనం మోటివేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ ఇది వెనుకబడి ఉంది అన్నట్టు మేడం. అందరి సహకారంతో ఈ ఆలయం ఇంకా అభివృద్ధి చెందాలని మేము కూడా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. ఈ ఆలయ చరిత్ర తెలుసుకున్నాం కదా, ఎంత అద్భుతమైన చరిత్ర ఉందో, మాటల్లో వర్ణించలేనంత గొప్ప చరిత్ర ఉంది. ఇక్కడ ఒక్కొక్క స్వామి వారికి ఒక్కొక్క విస్తృత కలిగి ఉన్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వారికి ఖచ్చితంగా కోరికలు తీరుతాయని ఇక్కడ ఉన్న పంతులు గారులు చెప్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇక్కడ దగ్గర ఉన్నవారు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోండి, వారి కృపకు పాత్రులు కండి. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.